నమస్తే అండి, అందరికీ వందనాలు. మిత్రులారా, ఒక 3 days క్రితము భూమి భూములన్నిట్లలో నేపాల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇలా మన తెలంగాణ ల్యాండ్స్ గురించే మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలోనే మన 3rd December నాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్ని కోణాల నుంచి ఆలోచించి నిషేధ జాబితాను పబ్లిక్ చేస్తా అన్నది చేసింది. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. దాని ప్రకారంగా నిషేధ జాబితా ప్రకటించింది. అందులో 1 కోటి ఎకరాల వరకు అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చనీయాంశంగా ఉంది. మళ్ళీ ఎంబడే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమంటుందంటే, రెవెన్యూ మినిస్టర్ గారు అనేది ఏంది, మీకు సమస్య ఉంటే మా దగ్గరికి రండి, మేము రివైవ్ చేస్తాము. ఎందుకంటే అది తప్పు. మనం చేద్దాము, రైతుని ఎట్లా బలిద్దాం, అది కరెక్ట్ కాదు కదా. పనులు కావడం లేదు సార్, పనులు కావు. డెసిషన్ మేకింగ్ అథారిటీస్కు ఫుల్ పవర్స్ ఇవ్వలేదు గవర్నమెంట్. కాబట్టి అది కాదు. ఎట్లొస్తుంది లెక్క, ఎన్ని రకాల లెక్క చేసినా కూడా ధరణి ఉన్నప్పుడు 25 లక్షల వరకు నిషేధ జాబితాలో ఉన్నాయి, అంతే కదా. తర్వాత అప్పటికే పార్ట్ బిలో ఒక 18 lakhs అనుకున్నాం. తర్వాత ధరణి లెక్కలు అది. తర్వాత సమస్యలు ఉన్నవి ఏమిటి అంటే, ఒక 17,89,585 ఎకరాలు ఉంది. అయితే తదనంతరము ధరణి కంటే ముందు తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఇంకొక 6 లక్షలు సాదా బైనామా కింద పెరిగి 9 లక్షలు అయింది. ఇవన్నీ కలిపితే కూడా 55 లక్షలు కాలేదు. 56 లక్షలు. ఈవెన్ 60 లక్షలు అనుకున్నా కూడా కోటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది అనుకుందాం. అంటే లెక్క ప్రకారంగా 1,11,000 ఎకరాలు సివిల్ కోర్టు ఉంది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న టాప్ టు బాటమ్ వరకు ఉన్నటువంటి అన్ని ఓన్లీ 45,000. ఫారెస్ట్ ల్యాండ్ 2 acre 2,18,000. థర్డ్ పార్టీ డిస్ప్యూట్ 2,41,000. శివాజీ మాదార్ 1,62,000. తర్వాత సాదా బైనామా 2,45 + 6,30 9 లక్షలు అనుకుందాం. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ POT ల్యాండ్స్ 95,000 ఎకరాలు. డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ 2,74,000. వక్ఫ్ అండ్ అదర్ టెంపుల్ ల్యాండ్స్, తర్వాత ఇవి భూదాన భూములు అన్నీ కలుపుకొని 3,98,000 అన్నీ కలిపితే కూడా 55 లక్షలు దాటం లేదు. అంటే నేను అనడం ఏంటంటే, ఇవన్నీ పార్ట్ బి తర్వాత ఇవన్నీ కలిపి ఇన్నాయి కూడా ఎట్లయితుంది 50 లక్షలు, 1 కోటి ఎకరాలు ఎట్లయితుంది. మళ్ళీ దీన్ని ఇంకొకసారి కూడా మనం అడ్వాన్స్గా చెప్పేసి 40 లక్షలు లేకున్నా ఉన్నట్టుగా చెప్పి మరి జనం అయితే భయపడుతున్నారు. 1 కోటి ఎకరాలు అంటే నాది కూడా ఉందేమో అంటే పట్టా ల్యాండ్స్ను కూడా మందులు చేర్చారేమన్న భయంతో జనం భయపడుతున్నారు. 1 కోటి ఎకరాలు ఇప్పుడు మనము మీరు అన్నట్టు ఇంటిగ్రేటెడ్ గ్రీవాన్సెస్ రిడ్రెసల్ సర్వీసెస్లో టోటల్గా ట్రాన్స్పరెంట్గా పెట్టినామో అని అంటున్నారు. మీరు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని మేము సాల్వ్ చేస్తామంటున్నారు. ఏ భూములు కలిపి ఇంకేం అర్థం కావడం లేదు. అంటే ఒక వాలంతార్ ల్యాండ్స్ లాంటివి, లేకపోతే ఇక్రి సైడ్ కూడా మనకి కలిపిరా, తర్వాత వేలకు ఇవన్నీ కూడా అందులోకి కలుస్తాయా, లేకపోతే కన్ఫ్యూజన్గా ఉంది అదంతా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏం తీసుకున్నారంటే, మీరు ఇన్ జనరల్గా కంప్లైంట్ ఇచ్చినాయి ఫలానా సర్వే నెంబర్లో లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది అని చెప్పి ఒకరికొకరు పడక ఇచ్చినా కూడా టోటల్గా జమ చేస్తే కూడా అయినా కూడా కావటం లేదు. అన్ని లక్షల ఎకరాలు కాదు. తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ ఇవన్నీ తీసుకొని పోయింది మీరు. సెక్షన్ 22A ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపించేసింది. అంటే ఏ భూమి ఎంతెంత విస్తీర్ణం అనేది మీరు అక్కడికి ఇచ్చేసారు. ఆల్రెడీ కొన్నిటికి అనుమతులు వచ్చినాయి. అనుమతులు వచ్చిన వాటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ అనుమతులు వచ్చిన తర్వాత కూడా మీరు ఎట్లా దాన్ని నిషేధ జాబితాలో పెడతారు? పెట్టడం తప్పు అనుకోవడానికి లేదు. ఒకసారి మామూలుగా ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ అయితేనే వదులుకోవడం కష్టం. అంటే గవర్నమెంట్ ఒక లిటిగేషన్ క్రియేట్ చేసి జనాల మధ్యలోకి వదిలేస్తే అది విడిపించుకోవడానికి రైతుకి ఎంత కష్టమైతే చెప్పండి. దాని దృష్టిలో పెట్టుకోవాలి. ఇందులో ఏ భూములు ఎంతెంత విస్తీర్ణము, ఏ జిల్లాలో ఎంతెంత విస్తీర్ణాలు అనేది ఒక స్పష్టత ఇస్తే రైతులు ఒక టెన్షన్ నుంచి బయటపడతారు. ఎంతసేపు బ్యాడ్ ఫ్లోస్ వెరీ ఫాస్ట్. 1 కోటి ఎకరాలు అంటే నాది కూడా ఉన్నదేమో భయపడతారు. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా వచ్చిన డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్స్ కూడా మీరు ఇందులో తీసుకున్నారా? కానీ ప్రతిదీ కూడా ఎందుకు డిస్ప్లే చేయలేదు? బీటప్ టామ్ ద్వారా మన ఈ ఊళ్ళో ఈ భూములు అమ్మడానికి కొనటానికి వీలు లేదంటూ ఏమైనా చెప్పగలిగారా? అయితే ఎందుకు చెప్పలేదు? అంటే దాని ఏది IGRS అనేది మీరు రిడ్రెసల్ సర్వీస్ సిస్టమ్ లేకపోతే అనేది పెట్టుకున్నారు. అసలు సమస్య ఎందుకు? సమస్య వస్తే కదా రిడ్రెసల్. అసలు సమస్య వాళ్ళు క్రియేట్ చేసుకున్నది కాదు కదా. ఆల్రెడీ వాళ్ళు సఫర్ అయితేనే ఉన్నారు. లేని ల్యాండ్ ఎక్విజిషన్ భూమి ఉన్నట్టుగా, లేని సీలింగ్ ల్యాండ్ భూమి ఉన్నట్టుగా, లేకపోతే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇచ్చేటప్పటికి బాగా సఫర్ అవుతున్నారు పబ్లిక్. వాళ్ళకి మనం ప్రభుత్వంగానే వాళ్ళకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళు బాగా సఫర్ అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరేం చేస్తున్నారు?
అనేది ఒక ఓపెన్ డాక్యుమెంట్, దాని వైట్ పేపర్ అంటారు కదా, అంత పెద్ద మాట వద్దు. కానీ కాకపోతే మీరు అవి రిడ్రెసల్కు ఏ ఆఫీసర్కి ఏ పవర్స్ ఇస్తున్నారు, అది విచక్షణాధికారులు ఎన్ని ఇచ్చారు, కలెక్టర్కి ఎంత ఇచ్చారు, ఆర్డీఓకి ఎంత ఇచ్చారు, తహసీల్దార్కి ఎంత ఇచ్చారు, అవి ఆ రిడ్రెసల్ సిస్టమ్ కనుక కరెక్ట్గా ఉంటే 1 కోటి ఎకరాలు ఉండకపోవచ్చు, ఇంకా 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 తగ్గితే 55 లక్షల నుంచి కూడా ఇంకా తగ్గుతాయి. అంటే మనం తీసుకొచ్చే ఏ రిఫార్మ్స్ అయినా కూడా కొంచెం మన తెలంగాణ రైతులకు ఈజీ గోయింగ్ టైప్ ఉంటేనే బాగుంటుందండి. అది కరెక్ట్ కాదు. ఏదైతే 1 కోటి ఎకరాలు అనేది మళ్ళొక్కసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ ఆన్లైన్ పెట్టినమంటున్నారు వెబ్సైట్, మరి అది ఓపెన్ అయితే నా సర్వే నెంబర్ ఉన్న చెక్ చేసుకోవడానికి పోతే ఇంకొక సర్వే నెంబర్ వస్తుంది. అది అట్టెట్లు వస్తుంది? అసలు పవర్స్ నేమ్ కరెక్షను అవి కరెక్షన్ కూడా అవుతున్నాయని అంటున్నారు. అవి కూడా బాగా అది తిప్పుతూ ఉన్నారు మన రెవెన్యూ అఫీషియల్స్. నేమ్ కరెక్షను, జెండర్ కరెక్షను ఇవి చాలా సింపుల్గా అయిపోయేటివి. తహసీల్దార్ లెవెల్ ఉన్నాయి కూడా చాలా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. నువ్వు ఆధార్ కార్డు తీసుకొని రా, ఆధార్ కార్డులో మేమేంటి, అదే మీ తాత పేరు ఏంది, ఇలాంటివి చిన్న చిన్న కుర్రీలు పెట్టుకుని తిప్పడం జరుగుతుంది. మీరు 1 కోటి ఎకరాలు అందులో పెట్టేటప్పటికి నిషేధ జాబితాలు అనేటప్పటికి బాగా ఇదవుతుంది. తర్వాత మార్కెట్ వాల్యూ, ఇప్పుడు మీరు ఇందులో ఏమేమి పెట్టారంటే మార్కెట్ వాల్యూ ఒకటి, ఈసీ కెన్ అప్లైడ్ బిఫోర్ ప్రాపర్టీ, తర్వాత ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సేలు, పర్చేజు ఇవన్నీ కూడా ఏమండి మార్కెట్ వాల్యూ, తర్వాత సర్టిఫైడ్ కాపీ ఆఫ్ అప్లికేషన్, నిషేధ జాబితా అని తెలుసుకోవచ్చు. ఇందులో ఈ ఐఆర్జిఎస్లు ఇవన్నీ తెలుసుకోవచ్చు అంటున్నారు. ఈ ఐఆర్జిఎస్ అనేది ఎంతమందికి అర్థమవుతుంది అంటే, జనరల్గా వస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే అందరి ఇళ్ళలో ఇంజనీర్, ఎంతమంది ఇళ్ళలో ఇంజనీర్లు ఉన్నారు, ఇది కూడా ఒక సమస్యగానే ఉంది. 1 కోటి ఎకరాలు అనేది బహుశా కరెక్ట్ కాకపోవచ్చు. ఇదివరకు ఉన్నటువంటి ధరణిలో ఉన్నటువంటి ఆ 25 లక్షల ఎకరాలు, 18 లక్షల ఎకరాలు, తర్వాత 17,89,000 ఎకరాలు, తర్వాత కొత్తగా వచ్చినటువంటి 6 లక్షల ఎకరాలు, ఇవన్నీ కలిపితే కూడా 56 నుంచి 60 lakhs వరకు అయితే టోటల్ వస్తున్నాయి. మరి ఇంకేమన్నా హిడెన్ ల్యాండ్స్ ఇంకేమైనా ఉన్నాయేమో అవి కూడా ప్రజల మధ్యన పెట్టాలి. ఎలాంటి సీక్రసీ మెయింటైన్ చేయకుండా ప్రతి ఒక గ్రామం యూనిట్గా తీసుకొని, కొన్ని గ్రామాలు అయితే మొత్తానికే నిషేధ జాబితాలు పెట్టారని తెలిసింది. ఆ గ్రామాలు ఏవి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, కంప్లీట్గా పెడితే మరి దాన్ని మనమే కదా, ప్రభుత్వమే కదా చేయాల్సింది. అటువంటిప్పుడు మరి వేరే వాళ్ళకి ఎట్లా చెప్దాం? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత అంటే మళ్ళొక్కసారి చెప్పడం ఏంటంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇప్పుడు ఈ రోజున్న స్టేటస్ ఏంది, డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎన్ని, తర్వాత ఈ లిస్టు ఏది మన ఏదైతే ఆల్రెడీ ఇదివరకు పాత గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో, ఈ సివిల్, తర్వాత రెవెన్యూ, తర్వాత థర్డ్ పార్టీ, తర్వాత ఇంకోటి మన టెంపుల్ ల్యాండ్స్, భూదాన్ ల్యాండ్స్ ఇవన్నీ పెట్టుకుంటా, లేకుంటే గ్రామం పేరు దాన్ని నిల్ అని పెట్టాడు. టెంపుల్ ల్యాండ్స్ లేవు, నిల్ ఇట్లా పెట్టి ఆ గ్రామానికి సంబంధించిన చేసి బీటప్ టామ్ చేసి ప్రజలందరికీ ట్రాన్స్పరెంట్ ఉంటే, ఈ ఐఆర్జిఎస్ కంటే కూడా ప్రభుత్వం ఒకవేళ ఓపెన్ హార్ట్తోని మన పబ్లిక్ సేవ కలిగితే మంచి పేరు వస్తుంది. ఈ భూమిని ఏది ఏమైనా సరే భయంకరంగా ఆడుకుంటారు, ఎవరు నచ్చిన పద్ధతుల వాళ్ళు ఆడేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఆయన ఒక మాట అన్నాడు, దాని వెనక తిరగటము, ఈయన 1 కోటి ఎకరాలు అంటుండే, ఈ 1 కోటి ఎకరాలు ఎక్కడున్నాయి వెతుక్కోవడం, ఈ దేవులాటనే సరిపోతుంది రైతులందరికీ. భూభారతి వచ్చింది, మరి భూభారతి ఇప్పుడు ఎందుకు ఇంకొక టాక్ ఏంటంటే 1 కోటి ఎకరాలు నిషేధం ఎందుకు పెట్టిరు అంటే, రైతు భరోసా అమౌంట్ తగ్గించుకోవడం కూడా, ఇది కూడా అంటే ప్రీ అజ్యూమ్ అయినాం కదా, కిరికిరి భూములకు, తర్వాత లేఅవుట్ అయిన వాటికి, నాలా కన్వర్ట్ అయిన వాటికి, ఇవన్నిటికి ఇవ్వద్దు అనుకున్నప్పుడు 1 కోటి ఎకరాలు తగ్గించుకుంటే ఉన్నదే 1,42,00,000 ఎకరాలకు మనము అది ఇస్తున్నాం, పట్టా ల్యాండ్స్ అవన్నీ. నిషేధించిన భూములు అవన్నీ కలిపి 1 కోటి రూపాయలు అయితే ఇంకేముంటుంది, 1,80,00,000 ఎకరాలే ఉంటుంది, 1,50,00,000 ఎకరాలే ఉంటుంది. మరి అందులో ఇవన్నీ కోర్టు లిటిగేషన్ ఇవ్వద్దు, ఇవన్నిటికీ ఇవ్వద్దు. మరి అటువంటి అప్పుడు ఇంకేముంటుంది, 45-50 లక్షల ఎకరాలకే మీరు ఇవ్వాల్సి వస్తుంది. అంటే మంచిగా ఉన్న భూములు పట్టేదారులు భయపడుతున్నారు, కిరికిరిలోనే నెలకు కిరికిరిలో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ను దూరం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపైన ఉంటుంది. సభ్య సమాజంగా మనం అందరం కూడా ఒక రైతులుగా, రైతు కూలి సంఘాలు ఏమీ పనిచేయట్లేదు, రైతు సంఘాలు ఏమీ లేవు, హక్కుల సంఘాలు ఏం మాట్లాడట్లేదు. ఈ భూమిని అయితే మొత్తం దాన్ని ఏమంటారు ఖైమా చేసి మనము చూస్తున్నాం దాన్ని. అంటే ఎట్లా పడితే అట్లా, మనం ఎట్లా అనుకుంటే అట్లా, దానివల్ల రిపర్కేషన్స్ ఏమున్నాయి అనేది కూడా ఏం ఆలోచించకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. మనము అందరం కూడా ప్రభుత్వానికి రకరకాల లేఖల ద్వారా కావచ్చు, లేకపోతే గ్రీవెన్స్ రెడ్రెసల్ కాకుండా మనము అక్కడికే వెళ్ళి
ప్రతి గ్రామం యొక్క విస్తీర్ణాన్ని, ఆయా భూముల కిరికిరీలను, తర్వాత పహాణీలను కూడా ఎప్పటికప్పుడు జనవరి 31 వస్తున్నది, డిసెంబర్ 31 ఇదివరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక ప్రింట్అవుట్ తీసి ఊర్లో డిస్ప్లే చేయమనాలి. ప్రతి ఒక్కరు చూసుకుంటారు ఎవరి భూమి ఎంత ఉందనేది. ఆ మాట కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చేయాలి. కాబట్టి ఇలా అన్డిస్ప్యూటెడ్ ఎలాంటి ఇబ్బందులు లేని భూములు ఎన్నున్నాయి. కొనుక్కోవద్దు అంటే ఎట్లా బతుకుతారు మరి? ఒక అరెకరం అమ్ముకొని ఏదైనా చేయాలనుకుంటాడు, ఒక అరెకరం అమ్ముకొని ఏమో చేయాలనుకుంటాడు. ఏది చేయొద్దు నిర్దిష్ట నిషేధ జాబితాలో పెడితే ఏంటి ఆయన పరిస్థితి? అలా కాకుండా ఇంకా అసలు ఏంది, అసలు దానికి ఒక దారి తీరు తెన్ను అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ, తప్పకుండా వీడియో చూస్తారని, అందరికి షేర్ చేస్తారని చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.